హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అనమాట. నా 9th మంత్ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో షేర్ చేసుకోండి అనేసి చాలాసార్లు అడుగున్నారనమాట. 8th మంత్ సిమ్టమ్స్ ఎప్పుడైతే షేర్ చేశానో అప్పటి నుంచి నాకు ఈ రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి, కానీ నేను వీడియో అయితే చేయలేకపోయినా అనమాట. ఇంకా ఇప్పటి నుంచి మీరు ఏ వీడియోస్ రిక్వెస్ట్ చేస్తున్నారో అవి లైన్గా అయితే చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఎక్కడి వరకు అయితే స్టాప్ చేశాను, 8th మంత్ సిమ్టమ్స్ వరకు అయితే స్టాప్ చేశాను కదా, నెక్స్ట్ 9th మంత్ కాబట్టి ఇట్లా మళ్ళీ ఆర్డర్లో వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. అందుకనే ఈరోజు అయితే 9th మంత్ సిమ్టమ్స్ ఎట్లా ఉండే నా ప్రెగ్నెన్సీ జర్నీలో అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా అసలు లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మన ఛానల్లో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళల్లో చాలా మంది డెలివరీస్ అయితే అయ్యారనమాట. సో దాంట్లో ఎక్కువ మందికి అయితే బేబీ బాయే పుట్టారు. బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళైతే నాకు ఎవరు అప్డేట్ ఇవ్వలేదు. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు నాకు అప్డేట్ అయితే ఇవ్వండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను, పదండి. వీడియో చేయాలంటే చాలా కష్టంగా ఉందండి, చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. కాకపోతే తప్పదు. ఇంకా మొత్తానికి ఫ్యాన్ బంద్ చేసిన అనుకోండి, ఇంకా స్వెట్టింగ్ తోటి వీడియో చేయలేను. చిన్నోడు కూడా పడుకోలేడు అనమాట. హ్యాపీ అయితే లేదు, వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ప్రశాంతంగా వీడియో చేసుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేశాను, కానీ ఈ స్వెట్టింగ్కి అస్సలు చేయాలనిపిస్తలేదు. కానీ తప్పదు కదా కొన్నిసార్లు. ఈ సమ్మర్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు వెదర్ అంతా కూల్ అయిపోతుందో అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు 8th మంత్లో ఏవైతే సిమ్టమ్స్ ఉన్నానో మ్యాక్సిమం అదే సిమ్టమ్సే నాకు 9th మంత్లో కూడా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, 8th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి నాకు చాలా కారం తినాలి అనిపించింది. సో అదే కంటిన్యూ చేశాను అనమాట. నాకు డెలివరీ అయ్యేంత వరకు కూడా, రేపు డెలివరీ అవుతా అన్నప్పుడు ఇది ఒక్కరోజే స్టాప్ చేసిన అనమాట. ఇంకా అదొక్కరోజు అన్ని లైట్ ఫుడ్స్ తీసుకున్నాను. అంతకు ముందు రోజు వరకు కూడా బాగా ఎల్లిపాయ కారం అయితే వేసుకొని తినేదాన్ని అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చేంజెస్ అంటే ఇంకేముంటాయి, నార్మలే అనిపించింది నాకు. అంత పెద్దగా అయితే చేంజెస్ ఏం అయినాయి అన్నట్టు అయితే అనిపించలేదు అనమాట. 8th మంత్లో ఎట్లా ఉండేనో సేమ్ 9th మంత్లో కూడా అట్లానే ఉండే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లెఫ్ట్ లెగ్ బాగా ఎక్కువ పెయిన్ వచ్చేది. అది 8th మంత్లో కూడా ఉండే, సేమ్ 9th మంత్ కూడా క్యారీ అయిందనమాట. బాగా అంటే బాగా అసలు పడుకోకపోయేదని అనమాట. ఇటు సైడ్ తిరగాలంటే కూడా నాకు చాలా కష్టంగా అనిపించేది, అంత ఎక్కువ పెయిన్ అయితే వస్తుండే. సో సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ పెయిన్ అనమాట. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుండే నాకు. 8th మంత్లో కూడా ఉంది పెయిన్, అండ్ సేమ్ 9th మంత్ డెలివరీ అయ్యేదాకా కూడా ఆ లెఫ్ట్ లెగ్ పెయిన్ అనేది అస్సలు తక్కువ అవ్వలేదు అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ పెయిన్ ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్, వెజైనల్ పెయిన్. ఇవి రెండింటి నుంచి మనం ఎవరం తప్పించుకోలేము ప్రెగ్నెన్సీలో. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో నేను కూడా చాలా ఎక్కువ అయితే ఫేస్ చేసిన అనమాట. ఎక్కువసేపు మనం నడవలేము, నించోలేము, కూర్చోలేము, పడుకోలేము, అసలు ఏది చేయలేము అనమాట. ఏది చేయాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, మీకు 9th మంత్ పడిన తర్వాత ఎన్ని డేస్కి డెలివరీ అయ్యింది అనేసి అయితే చాలా మంది అడుగున్నారనమాట. సో నాకైతే ఈ క్వశ్చన్కి ఆన్సరే లేదండి. ఏం చెప్పాలి చెప్పండి. June 10th నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటేనేమో 9th మంత్ పడిన 16 డేస్కి అయితే నాకు డెలివరీ అయినట్టు. కాకపోతే టిఫా స్కాన్ నుంచి చూసుకుంటే ఏంటి అంటే, నాకు 39 weeks 2 days ప్రకారం నాకు డెలివరీ అయినట్టు అనమాట. కానీ మాకు మేడమ్ డిశ్చార్జ్ కార్డ్ ఇస్తారు కదా, దాంట్లో వచ్చేసి 37 weeks చేంజ్ ఏమో వేసినట్టున్నారు. సో నాకు పర్టికులర్గా ఒకటి చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో ఇట్లా అయితే అయ్యింది అనమాట. ఇంకా ఏది మీరు తీసుకుంటారో తీసుకోండి, నాకు కూడా క్లారిటీ లేదనమాట. ఎందుకంటే PCOD తోటి కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ కాబట్టి పర్టికులర్ LMP డేట్ అనేది లేదనమాట. సో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది ఒక ఐడియా ఉంటుంది, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేశాను అంతే. సో అట్లా నాకు నేను టిఫా స్కాన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుందాము అనుకున్నట్టయితే 39 weeks 2 daysకి అయితే నాకు డెలివరీ అయింది. నార్మల్గా మేడం June 10th నుంచి ఇచ్చారు కదా, అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 months 16th day నాకు డెలివరీ అయిందనమాట. సో క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చే స్లీపింగ్ పొజిషన్. మీరు ఎక్కువ ఎట్ సైడ్ తిరిగి పడుకునే వాళ్ళు అక్క అనేసి కూడా నాకు చాలా ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి అనమాట. ఎక్కువ ఎట్ సైడ్ తిరిగి పడుకునేదంటే మన కంఫర్ట్ అండి. నాకు ఇటే తిరిగి పడుకోవాలి అన్నట్టయితే ఏం ఎక్కువ అనిపించకపోతుండే. సో ఏ పొజిషన్ అంటే పర్టికులర్గా చెప్పలేనండి, ఒక్కోసారి ఒక్కోలాగా అనిపించేది. ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునేదాన్ని, ఒకసారి రైట్ సైడ్ తిరిగి పడుకునేదాన్ని, అట్లా అటు ఇటు పడుకునేదాన్ని అనమాట. కొన్నిసార్లు ఎటు పడుకున్నా కంఫర్ట్ అనిపించదు. ఎందుకు అంటే బేబీ హెడ్ కొంచెం పెరిగే కొద్దీ మనం ఎట్ సైడ్ అయితే పడుకుంటామో అటు సైడే ఉంది, అటు సైడే
ఒత్తుకుపోతుంది అన్నట్టయితే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా అనిపించినప్పుడు నార్మల్గా మనకు చెప్తూ ఉంటారు కదా, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మంచిది అనేసి. మనకు లెఫ్ట్ సైడ్ బేబీ హెడ్ ఒత్తుకపోతుంది అనుకున్నా కూడా మనం లెఫ్ట్ తిరిగి మాత్రం పడుకోకండి. మీకు ఎటు సైడ్ ఎక్కువ కంఫర్ట్ అనిపిస్తుంది, లెఫ్ట్ సైడా రైట్ సైడా, అటు ఇటు తిరిగి మంచిగా అయితే పడుకోండి. ఖచ్చితంగా డాక్టర్స్ లెఫ్ట్ సైడే తిరిగి పడుకోమన్నారు కదా అనేసి కంఫర్ట్ లేకుండా ఇబ్బంది పడుతూ మాత్రం పడుకోకండి. సో నేను కూడా అట్లానే చేసిన అనమాట. నాకు ఎక్కువ ఎటు కంఫర్ట్ అనిపిస్తే అటు పడుకునేదాన్ని. ఇంకా నిద్ర పట్టదు. మ్యాక్సిమం 9th మంత్ ఎంటర్ అయినాం అనుకోండి, నిద్ర అనేది కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. పడుతుంది, కాకపోతే కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నిద్ర పట్టకపోవడము, అటు ఇటు తిరగాలన్నా కొంచెం కష్టం అనమాట. అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మళ్ళాలి అన్న. సో ఇంకా అట్లాంటి టైంలో నేను ఎక్కువ ఏం చేస్తున్నా అంటే ఇంకా లేచి వాకింగ్ చేయడము. వాకింగ్ చేస్తే కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా, అట్లా నిద్ర వస్తుందేమో అనేసి అట్లా ట్రై చేయడము. ఏమేమో చేసేదాన్ని అనమాట. కాకపోతే నిద్ర అనేది ఎక్కువ పోలేదన్నమాట. ఆఫ్టర్ డెలివరీ నిద్ర కరువు అవుతుంది అనుకున్నాను, కానీ నాకు 8th మంత్ ఎండింగ్ 9th మంత్ స్టార్టింగ్ నుంచే నిద్ర అనేది చాలా అంటే చాలా తక్కువైపోయింది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మూమెంట్స్ ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి అనమాట. అంటే ఏం చెప్తానంటే లెఫ్ట్ సైడ్ అని చెప్తానండి. ఎందుకు అంటే నాకు ఇక్కడ ఎక్కువ తాకేది అనమాట. మూమెంట్స్ అన్ని సైడ్లు తాకుతుంది, కాకపోతే ఎక్కువ టైమ్స్ ఎక్కడన్నా తాకింది అంటే అది లెఫ్ట్ సైడ్ అన్నట్టే అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ నుంచి అట్లనే అనిపించింది. సో నాకు మూమెంట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. నాకు ఎక్కువ వచ్చిన కమెంట్స్ అండ్ నాకు 9th మంత్లో ఉన్న సిమ్టమ్స్ అయితే నేను చెప్పాను అనమాట. నాకు ఎక్కువ సిమ్టమ్స్ ఏం లేకుండే కాబట్టి ఎక్కువ అయితే మీతో షేర్ చేయలేకపోయినా, అండ్ మీరు అడిగిన కొన్ని పాయింట్స్ నాకు గుర్తున్న మట్టుకైతే ఇప్పుడు రిప్లైస్ అయితే ఇచ్చిన. అండ్ ఇంకా ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తానమాట. అవి ఏంటి అంటే ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకైతే అన్నీ తెలిసే ఉంటాయి. ఫస్ట్ టైం డెలివరీ అవుతున్న వాళ్ళకైతే ఏం తెలియదు కదా, సో వాళ్ళ కోసం అయితే కొన్ని చెప్తానమాట. మనం ఎప్పుడైతే 9th మంత్ ఎంటర్ అవుతామో మనము డెలివరీ బ్యాగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకు అంటే 9th మంత్ పడిన 1 డేకైనా మనకు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా డెలివరీ అనేది చేసేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి 9th మంత్కి వచ్చినాము అంటే మనం ఏమైనా తీసుకోవాల్సిన థింగ్స్ కానివ్వండి, లేకపోతే డెలివరీ బ్యాగ్ కానివ్వండి, స్లోగా రెడీ చేసి పెట్టుకోండి. కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే డెలివరీ కన్నా ముందు ఏమి కొని పెట్టుకోరు అనమాట. మేము కూడా ఏమి కొని పెట్టుకోము. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు డెలివరీకి వెళ్ళే ముందు అవన్నీ అంటే మీ వాళ్ళకి చెప్పిన, మీ హస్బెండ్ చెప్పిన అవన్నీ టకా తీసేస్తారు కదా. సో అట్లా ఒక చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు గుర్తొచ్చినాయి మీకు ఏవి ఎక్కువ యూజ్ అనిపిస్తుంది. తెలియకపోతే వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనే వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అట్లా ఒక చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి, మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎక్కువ టెన్షన్ పడకండి. జెండర్ గురించి అయితే అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకు అంటే ఎవరు వచ్చినా అది మన బేబీయే. సో మనం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాము. దాని గురించి అయితే మీరు అస్సలు టెన్షన్ పడకండి. హ్యాపీగా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి. అండ్ 9th మంత్ పడినప్పటి నుంచి బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్కువ ఫుడ్ తీసుకోండి. బేబీని మంచిగా వెయిట్ చేయండి. మంచి వెయిట్ తోటి అయితే బేబీ బయటకు వస్తారు. సో రిలాక్స్ అయిపోండి. 9th మంత్ వచ్చింది అంటే రిలాక్స్ అయిపోండి. మంచిగా తినండి. నిద్ర వస్తుంది అంటే పడుకోండి. నిద్ర రావట్లేదు అంటే మాత్రం ఇంకా వాకింగ్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటూ ఉండండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసినానే అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా పాయింట్స్ నేను మిస్ అయ్యింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. చాలా మాట్లాడాలి అనుకుంటా కానీ టాపిక్ మళ్ళీ వేరే అయిపోతుంది. వేరే దానికి మళ్ళీ దీనికి తీసుకొచ్చి చెప్పేస్తే అది మళ్ళీ అంత క్లమ్జీ అయిపోతుంది కదా. సో అందుకనే పర్టికులర్గా ఈ పాయింట్స్ గురించే మాట్లాడాలి అన్నట్టు ఇవైతే నేను రాసుకొని పెట్టుకున్నాను అనమాట. మీకు ఇంకా దీనికి సంబంధించిన పాయింట్స్ నేను ఏమన్నా మిస్ అయినానా అన్నట్టు మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. అక్కడే నన్ను రిప్లై ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.